హాయ్ హలో అందరికీ. మనం ఇప్పుడు మా ఊర్లో ఉన్న బంతి తోటలో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎల్లో కలర్ బంతి పూలు ఎంత బాగున్నాయో. ఇలా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇదేమో ఎల్లో కలర్, ఇక్కడ ఇది ఉంది కదా, ఇదేమో రెడ్ కలర్. రెడ్ అంటారా దీన్ని, డార్క్ ఎల్లోనో సమ్ ఆరెంజ్, అట్లా 2 టైప్స్ ఉన్నాయి. ఇవాళ కాబట్టి ఇట్లా కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మనకి. నిన్న బతుకమ్మ పండుగ అయిపోయింది కదా, సద్దుల బతుకమ్మ. సో నిన్న చాలామంది ఇవన్నీ కోసుకొని వెళ్ళారనమాట. అందుకని మనకి ఇట్లా తక్కువ కనిపిస్తున్నాయి. కానీ నిన్న మొన్న అయితే చాలా ఉండే బంతిపూలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇట్లా దగ్గర నుంచి ఒక్కసారి, ఎంత మంచి కలర్లో ఎంత బాగున్నాయో చూడండి. ముద్ద బంతిపూలు బతుకమ్మకి చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ బతుకమ్మలు తంగేడు గునుగుతో పాటు ఇవి బంతిపూలతోనే అయిపోయినాయి. ఇటువైపు అయితే కంది చెట్లు కూడా ఉన్నాయి, కానీ అవి ఇంకా కాయలేదు, చిన్నవి అన్నమాట కంది చెట్లు. అంటే ఇది పక్కన వాళ్ళ ఇంటి వెనకాల ప్లేస్లో ఈ బంతి తోట అండ్ చిక్కుడు చెట్లు ఇట్లా ఇవన్నీ పెట్టేసిండ్రు. ఇక బంతిపూలు అయితే ఇంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇంకా నిన్న మొన్న చూడాల్సింది, అసలు నిన్న వీడియో తీయలేకపోయినా. చాలా బాగుండే. ఇక్కడ చూడండి, ఇక్కడ టమాటో చెట్లు టమాటోలు కూడా కాసినాయి. టమాటో చెట్లు అట్లా కొన్ని చిక్కుడు చెట్లు ఇలా చాలా ఉన్నాయన్నమాట. నేను చూపిస్తానండి. మిల్కీ హాయ్ చెప్పే. హాయ్, ఇది మిల్కీ, మా అన్నయ్య కూతురు. చూడండి, ఇది చిక్కుడు చెట్టు అన్నమాట. ఇది కూడా ఇంకా కాయలేదు. మనకి సంక్రాంతి టైంకి అట్లా చిక్కుడుకాయలు బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ బొబ్బరి చెట్లు, బొబ్బరికాయలు. మనందరికీ చిన్నప్పుడు ఇట్లా చేనులలో కోసుకునే ఉంటాం కదా, బొబ్బరికాయ. ఇట్లా ఇవన్నీ బొబ్బరి చెట్లు ఉన్నాయి ఇందులో. ఇక ఇదేమో అలచింతకాయ తీగ, అలచింత చెట్టు తీగలాగా మారింది. ఇవన్నీ అలచింతకాయలు. ఇదిగోండి బెండకాయ. ఇట్లా బెండ చెట్లు, అలచింత చెట్లు, కంది చెట్లు ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. అదే చిక్కుడు చెట్లు. మొత్తానికైతే బంతి పూలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకేమైనా మిగిలితే ఇవి దీపావళికి పనిచేస్తాయి అనుకుంటా. మళ్ళీ ఇట్లా ఏమంటారు, గుమ్మానికి కట్టుకోవడానికి అట్లా యూజ్ చేస్తారు దీపావళికి. ఇది సంక్రాంతి వరకు ఆల్మోస్ట్ ఈ చెట్లు ఉంటాయేమో నాకు తెలిసి. కాకపోతే వీళ్ళు ముందుగా పెట్టారు కాబట్టి ఇవి సద్దుల బతుకమ్మకల్లా పనికొచ్చాయి అందరి బతుకమ్మలకి. అటు పక్కనంతా పత్తి చేను ఉంది. బ్యూటిఫుల్ విలేజ్ కదా. చూడండి తాడి చెట్లు అక్కడక్కడ. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. సన్సెట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇదిగోండి ఇటు పక్కన తాడి చెట్లు, సన్సెట్, అక్కడ టేక్ చెట్లు. ఇట్లా సాయంత్రం పూట పొద్దున పూట ఇట్లా విలేజ్లో చూడడానికి ప్రకృతి ఇంత బాగుంటుందన్నమాట. ఈ తాటి చెట్లు అయితే కొంచెం రోడ్ పక్కన ఉన్నాయి. ఇవి తాటికాయలు వండినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా నడుస్తారు రోడ్ మీద నడిచేవాళ్ళు. అవి ఎందుకంటే ఆ పండిన తర్వాత కింద పడిపోతాయి కదా, పైన పడతాయేమో అన్న భయంతో. సో ఇది బంతి తోట.